అయితే భారత నౌకపై అమెరికా దాడి చేసిందని, దానికి సంబంధించి ప్రధాని మోదీ సీరియస్ అయ్యారని, ట్రంప్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పిందని కూడా వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఎస్ అండి, ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్లో ఏదో ఇరాన్ మన భారత నౌకల మీద అటాక్ చేయడం కాదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ సెంట్రల్ కమాండ్ ఫోర్సెస్ భారత నౌక అంటే భారత పలావు అనే ఒక ఐలాండ్కి సంబంధించిన ఒక ఫ్లాగ్, వేరే ఫ్లాగ్లు కూడా పెట్టుకుని వస్తాం. దీనికి సంబంధించిన ఒక నౌక మీద ఈ అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు దాడి చేయడం. ఈ దాడిలో 21 మందిని రక్షించిన, 3 చనిపోయారు, 3 గల్లంతయ్యారని తెలుస్తుంది. వెంటనే ఆ నౌక కూడా చాలా పెద్దగా దెబ్బతిందని తెలుస్తుంది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఏం చెప్తుందంటే, ఆ నౌక మా ఆదేశాలు పాటించలేదు కాబట్టి మేము అటాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది అమెరికా అక్కడ జస్టిఫై చేసుకుని సమర్థించుకుంది. కానీ భారతదేశం దాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గోరు ప్లేస్లో ఇక్కడ జాసన్ మిక్స్ అనేది ఒక చీఫ్ ఉన్నారన్నమాట. ఆయన అంటే అమెరికా దౌత్య కార్యాలయానికి మనం సమ్మాన్స్ జారీ చేసాం. ఏంటిదని వాళ్ళని ఏంటి పరిస్థితి ఏమైంది అనేది అక్కడ ఇప్పుడు కూడా రాయబార కార్యాలయాన్ని, ఆ దేశ రాయబార కార్యాలయాన్ని ఇక్కడ అడుగుతాం అనమాట. దాన్ని డిమార్చి అని కూడా అంటారు, దౌత్య లాంగ్వేజ్ ఉంటుంది. అంటే భారతదేశం ఎంతో కోపంగా ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూ చేస్తుంది. ఇప్పుడు జాసన్ మిక్స్ వచ్చి భారత దౌత్య ఎంఈఏలో కలవడం జరిగింది. ఆయన ఒక జస్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ జస్టిఫికేషన్ ఏంటంటే, అందులో ఏంటంటే ఇప్పుడు ఇంటర్నల్గా మనకి ఏంటంటే, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ జూన్ 15వ తారీఖులో ఈ మోడీని ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మీట్ అవ్వబోతున్నారు ఫ్రాన్స్లో G7 మీటింగ్లో. కాబట్టి అమెరికా ఇటు భారతదేశ ప్రధాని ట్రంప్ మీట్ అయ్యే ముందు ఇది డిప్లొమాటిక్గా ఒక పెద్ద వివాదాస్పదం అనమాట. చాలా పెద్ద దెబ్బతీసేస్తుంది దేశ సంబంధాలు. వెంటనే అమెరికా కూడా దీనికి సంబంధించి ఇలా జరిగింది, యుద్ధం సందర్భంలో అక్కడ ఏదో యుద్ధం జరుగుతుంది, ఈ యుద్ధంలో ఏ నౌకునో మేము గుర్తించే సందర్భం కూడా అక్కడ లేదు, కాబట్టి పొరపాటున ఈ అటాక్ జరిగింది అనే ఒక జస్టిఫికేషన్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అంత చాలా సీరియస్ అనమాట ఇంటర్నేషనల్ ఇష్యూలు అవి. కాబట్టి ఇప్పుడు భారత ప్రధాని అదేవిధంగా ట్రంప్ మీటింగ్ అవ్వబోయే ఒక వారానికి ముందే ఇది జరగడం అంటే ఇది సంబంధాలను దెబ్బతీసే ఒక విషయంగా మనం చెప్పుకోవచ్చు. వెంటనే డొనాల్డ్ ట్రంప్ కూడా రీసెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒకటి చెప్తున్నాడు, ట్రంప్ ఈజ్ ద గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మీ, నాకు చాలా పెద్ద ఫ్రెండ్, మేము ఇలా కలవబోతున్నాం, భారతదేశంతో మేము చాలా డీల్స్ కుదుర్చుకోబోతున్నాం అని కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. అంటే కూల్ చేసే వ్యవహారాలు ఇలాంటి జరగకోకుండా చూసుకోండి మీరు అన్నట్టు అమెరికాకి భారత వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ ఆర్మీకి. బట్ ఏంటంటే అక్కడ ఇప్పుడు రీసెంట్గా ఇరాన్ భారత నౌకల మీద అటాక్ చేసింది, అమెరికా అటాకులు చేసింది. ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ అనేది హైలీ డిస్టర్బ్డ్ ప్లేస్, హ్యూజ్ డిప్లాయ్మెంట్ ఉంది, ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది అక్కడ. ఆ యుద్ధ భూమిలో మనం క్రాస్ ఫైర్కి లోనయ్యాం. కాబట్టి ఈ దాడి అనేది ఇంటెన్షనల్గా చేసిన దాడి అయితే కాదు. కాబట్టి అమెరికాను కూడా భారత్ అంత సీరియస్గా తీసుకునే వ్యవహారం లేదు. ఎందుకంటే అది జస్టిఫికేషన్ ఇచ్చింది, సారీ అనే సందర్భంలో చెప్పడం జరిగింది, ఇలాంటి జరగకుండా చూసుకోవడం, కోఆర్డినేట్ చేసుకుంటాం అని చెప్పింది. కాబట్టి ఇంకా అది ముగిసినట్టే. ఇప్పుడు ఒక వారంలో ట్రంప్ అదేవిధంగా నరేంద్ర మోడీ మీటింగ్ కూడా అడ్డంకి తొలగినట్టే అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. రైట్ సార్.